ఆ గుళ్ళో పెట్టే తీసుకుండేది మాత్రమే కాదు ప్రసాదం. జీవితంలో నీకు ఏవేవైతే వస్తున్నాయో, నీ దగ్గరికి నీకు లభిస్తున్నాయో, నీ చుట్టూ ఉండే మనుషులు కానీ, వస్తువులు కానీ, ఆహార పదార్థాలు అన్నీ కూడా భగవంతుడు శాంక్షన్ చేసి ఇచ్చినవే అనే భావనతోటి, ప్రసాద బుద్ధితోటి స్వీకరించామంటే అది ఎప్పుడు పవిత్రంగా ఉంటుందా. మరొకటి చూడండి, ఇప్పుడు ఆ ప్రసాదం అని ఏదైతే చెప్పామో గుళ్ళో ఇచ్చినటువంటి ఆ తీపి పదార్థం మనకు మళ్ళీ ఇచ్చేటప్పుడు దాన్ని 10 మందికి పెడతాం. ఇంకా దాంట్లో మనం ఏమీ ఆ ప్రసాదమును గురించి కంప్లైంట్ చెయ్యం. దాన్ని ఏది ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చెయ్యం. చూసారా? ఇంప్రూవ్ చెయ్యం, కంప్లైంట్ చెయ్యం, దాన్ని పూర్తిగా స్వీకరిస్తాం. భక్తి భావంతో స్వీకరిస్తాం.